హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులందరికీ 50 మొత్తం చెల్లింపు ప్రకటన వచ్చేసింది అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల ప్రయోజనాల కోసం చేసిన ముఖ్యమైన ప్రతిపాదనలు మరియు ముఖ్యమైన అంశాలను ఇప్పుడు ఏంటో అనేది చూద్దాము. మొదటిది పెన్షన్ల కోసం పెన్షన్ పెంపు. ఉద్యోగి పదవీ విరమణకు ముందు అందుకున్న చివరి లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో అట్‌లీస్ట్ 67% మొత్తాన్నైనా పెన్షన్‌గా చెల్లించాలని ప్రాథమికంగా అయితే ప్రతిపాదించడమైనది. అంటే ఇదివరకు లాస్ట్ డ్రాన్ బేసిక్ పే ఆర్ లాస్ట్ 1 ఇయర్ బేసిక్ పేలోంచి సగటు 50% 50% ఓన్లీ ఇచ్చేవారనమాట పెన్షన్‌గా. సో, దీన్ని కాస్త 67%కి ఈ నూతన పీఆర్‌సీ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలని జెప్పేసి కోరుతున్నారు. ఎందుకంటే, పెరిగిన ధరల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని జెప్పేసి ఆహ్, డిమాండ్ చేయడం జరిగిందనమాట. అలాగే రెండవదేంటంటే, ఫ్యామిలీ పెన్షన్ విషయంలో ఒకవేళ పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికిచ్చే ఫ్యామిలీ పెన్షన్‌ను ఆహ్, 50% చేయాలి. అంటే ఇదివరకు 30% మాత్రమే ఇచ్చేవారు గదా! సో, దాన్ని 50%గా ఖరారు చేయాలని జెప్పేసి కోరుతున్నారు. అలాగే మూడోది బకాయిలు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయానికొస్తే పెన్షనర్ల బకాయిలు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో సవరణలు చేస్తూ 50% చెల్లింపులను ఒకేసారి వేగవంతం చేయాలనైతే ప్రకటించారనమాట. ఇక వేతన సవరణ కాలపరిమితి. ప్రస్తుతం ఉన్న 10 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ పద్ధతిని మార్చి కేంద్రానికండి ఇది. సో, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధంగా ప్రతి 5 ఏళ్లకోసారి వేతనాలు మరియు పెన్షన్‌లు సవరించాలి అని జెప్పేసి డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఇకపోతే కరువు భత్యం డీఏ, డీఆర్ సవరణ. ప్రస్తుతం ఏడాదికి 2 సార్లు అంటే జనవరి, జూలైలో ఇస్తున్న కరువు భత్యాన్ని డీఏ మరియు డీఎన్ఎస్ రిలీఫ్‌ను ఏడాదికి 4 సార్లు అనగా ప్రతి 3 నెలలకు ఓసారి సవరించాలని ప్రతిపాదించారు. ఇదేమి కొత్తది కాదండి. ఆల్రెడీ పీఎస్‌యూస్ లో అమలు చేస్తున్నదనమాట. పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ కంపెనీస్‌లో ఈ బీఎస్ఎన్ఎల్ కావచ్చు, అలాగే జెన్‌కో ఇవన్నీ గూడా ప్రతి 3 నెలలకోసారి డీఏ అయితే వారికి సవరిస్తున్నారు. అదేవిధంగా అంతా మొత్తం అందరికి గూడా ఈ విధంగానే ప్రకటించాలి అని జెప్పేసి కోరుతున్నారు. ఇక ఉచిత వైద్య సదుపాయాల విషయానికొస్తే పెన్షనర్లకు మరియు వారి జీవిత భాగస్వాములకు కార్పొరేట్ మరియు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఎటువంటి ముందస్తు చెల్లింపు లేకుండా ఉచిత క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించాలని అయితే అంటే ఆయుష్మాన్, ఈహెచ్ఎస్ తరహాలో అందించాలి. ఈ విధంగా అని చెప్పేసి సూచించారు. ఏడొక ఏడవ ప్రతిపాదన ఏమిటంటే మెడికల్ అలవెన్స్ పెంపు. ప్రతి నెల ఇచ్చే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ఎఫ్ఎంఏను రూ. 5,000కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎనిమిదవ వేతన సంఘం అప్డేట్ అండి. ఈ మేరకు ఎయిత్ పే కమిషన్ ఏర్పాటుపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారైతే దీనికి సంబంధించి పూర్తి నివేదికను మరియు సిఫార్సులు వెలువడటానికి 2027 మే వరకు సమయం పట్టే అవకాశం ఉంది అనే సమాచారం. అయితే ఈ ప్రతిపాదనలు అమలైతే పెన్షనర్ల ఆర్థిక భద్రత మరియు జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయని అయితే భావిస్తూ ఉన్నారు.